హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైబోస్ వ్యూ అండ్ సే హలో టు ఆల్ న్యూ టాటా ఆల్ట్రోస్. చాలామంది ఇది ఆల్ట్రోస్ ఫేస్ లిఫ్ట్ అని పిలుస్తున్నారు, బట్ టాటా కంపెనీ ఇది ఆల్ న్యూ ఆల్ట్రోస్ అని అంటుంది. ఎందుకంటే దీంట్లో చాలా చేంజెస్ అండ్ అప్డేట్స్ చేశారు. అంతేకాదు కొత్తగా చాలా ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. మరి హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో ఇదే బెస్టా? వీటన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడాల్సిందే. మరి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సీ ఆల్ న్యూ టాటా ఆల్ట్రోస్. పాత ఆల్ట్రోస్తో కంపేర్ చేస్తే కొత్త ఆల్ట్రోస్ ఫ్రంట్ ఫేస్ని కంప్లీట్గా చేంజ్ చేశారు. ఎస్పెషలీ టాప్ అండ్ వేరియంట్స్లో వచ్చేసరికి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ని ఆఫర్ చేస్తున్నారు. అంతేకాదు ఈ హెడ్ ల్యాంప్స్ మీద మీరు నోటీస్ చేయొచ్చు, ఎల్ఈడి డిఆర్ఎల్ ప్రొవైడ్ చేశారు. అది కూడా మనకి ఐబ్రో షేపుల్లో ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ హెడ్ ల్యాంప్స్ని కలుపుతూ కూడా కొత్తగా 3D ఫ్రంట్ గ్రిల్ ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లోనే మనకి ఎయిర్ వెంట్స్ ప్రొవైడ్ చేశారు ఎఫెక్టివ్ కూలింగ్ కోసం. అంతేకాదు ఇప్పుడు కొత్త ఆల్ట్రోస్లో వచ్చేసరికి ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. నేను ఇందాకే చెప్పాను కదా, ఫ్రంట్ ఫేస్ని కంప్లీట్గా చేంజ్ చేశారని. సో దానికి తగ్గట్టే మనకి ఇక్కడ ఈ బంపర్ డిజైన్ కూడా కంప్లీట్గా చేంజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు కొత్త ఆల్ట్రోస్ మరింత స్టైలిష్గా కనపడుతుంది. కొత్త ఆల్ట్రోస్ ఫ్రంట్ ఫేస్లోనే కాదు, సైడ్ ప్రొఫైల్లో కూడా చాలా చేంజెస్ చేశారు. ఇప్పుడు అన్ని వేరియంట్స్లో కూడా స్టాండర్డ్గా 16 ఇంచెస్ వీల్స్ ఇస్తున్నారు. కాకపోతే టాప్ అండ్ వేరియంట్లో మాత్రమే మనకి 16 ఇంచెస్ అలాయ్ వీల్స్ ఇచ్చారు. అలాయ్ వీల్స్ డిజైన్ అయితే చాలా ఫ్యూచరిస్టిక్గా కనపడుతుంది నాకైతే. అంతేకాదు ఇప్పుడు కొత్తగా ఫ్రంట్ డోర్స్కి వచ్చేసరికి ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే పాత ఆల్ట్రోస్లో ఇచ్చినట్లే రియర్ డోర్స్కి అయితే మాత్రం డోర్ హ్యాండిల్ని నీట్గా విండోలో ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి, సైడ్ డోర్స్ని కంప్లీట్గా కొత్తగా ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాదు పాత ఆల్ట్రోస్లో వచ్చేసరికి ఇండికేటర్స్ని మనకి ఫ్రంట్ ఫెండర్ మీద ఇచ్చారు, కానీ కొత్త ఆల్ట్రోస్లో వచ్చేసరికి ఈ ఇండికేటర్స్ని కూడా నీట్గా ఓఆర్విఎంలో ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. అండ్ ముందు నుండి కూడా ఆల్ట్రోస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే ఈ డోర్స్ అనేవి కంప్లీట్గా 90 డిగ్రీస్ ఓపెన్ అవుతాయి. సో లోపలికి వెళ్ళడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇంకా రియర్ విషయానికి వస్తే ఇక్కడ ఇన్ఫినిటీ ఎల్ఈడి కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఈ టెయిల్ ల్యాంప్స్ని కలుపుతూ మనకు లైట్ బార్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఆల్ట్రోస్ అండ్ డీసీఏ గేర్ బాక్స్ యొక్క క్రోమ్ బ్యాడ్జింగ్ని ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్లో లాగా రియర్లో కూడా బంపర్ డిజైన్ని చేంజ్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే ఇక్కడ టాటా క్రోమ్ బ్యాడ్జింగ్ని కూడా మీరు నోటీస్ చేయొచ్చు. ముందు నుండి ఆల్ట్రోస్ డీసెంట్ బూట్ స్పేస్ని ఆఫర్ చేస్తుంది. అండ్ కొత్త ఆల్ట్రోస్లో 345 లీటర్స్ బూట్ స్పేస్ ఉంది. సో హ్యాచ్ బ్యాక్లో ఈ మాత్రం బూట్ స్పేస్ ఉండడం మంచి విషయం అనే చెప్పాలి. సో మీరు ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు కూడా ఫుల్ లగేజ్ని క్యారీ చేయొచ్చు. కాకపోతే స్పేర్ వీల్ సైజ్ మాత్రం కేవలం 14 ఇంచెస్ ప్రొవైడ్ చేశారు. డైమెన్షన్స్ పరంగా ఎలాంటి చేంజ్ అయితే లేదు. అంటే లెంత్, విడ్త్, హైట్, గ్రౌండ్ క్లియరెన్స్లో ఎలాంటి మార్పు లేదు. ఇక ఇంటీరియర్ కూడా కంప్లీట్గా చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు నోటీస్ చేయొచ్చు ఈ 3 టోన్ డాష్ బోర్డ్ లేఅవుట్ని. అంతేకాదు ఈ డాష్ బోర్డ్ మీద అలాగే సైడ్ డోర్స్ మీద సాఫ్ట్ టచ్ మెటీరియల్ యూస్ చేశారు. అలాగే స్టీరింగ్ వీల్ కూడా కంప్లీట్గా చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఆల్ న్యూ స్మార్ట్ డిజిటల్ స్టీరింగ్ వీల్ ఇచ్చారు. అంతేకాదు స్టీరింగ్ వీల్ సెంటర్లో ఈ టాటా లోగో అనేది ఇల్యూమినేషన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో నైట్ టైం మీరు డ్రైవ్ చేసేటప్పుడు చాలా యూనిక్గా కనపడుతుంది ఈ స్టీరింగ్ వీల్. అలాగే యాంబియంట్ లైటింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా కూల్ ఫీచర్ అనే చెప్పాలి. ఎస్పెషల్లీ టాటా కంపెనీ కొత్త ఆల్ట్రోస్లో సీటింగ్ కంఫర్ట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగానే సీట్స్ యొక్క కుషనింగ్ కానీ అలాగే అండర్ థై సపోర్ట్ని కూడా ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. నా వరకు సీటింగ్ కంఫర్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. కాకపోతే ఇంటీరియర్ సీట్స్ అనేవి చాలా త్వరగా డర్ట్ని అట్రాక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో మెయింటెనెన్స్ కూడా మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. రియర్ సీట్ స్పేస్ విషయానికి వస్తే ముందు నుండి కూడా ఆల్ట్రోస్లో 3 అడల్ట్స్ హ్యాపీగా కూర్చోవచ్చు. స్పేస్ పరంగా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఖచ్చితంగా ఆల్ట్రోస్లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంత్ అని చెప్పచ్చు. ఇంకా డ్రైవర్ సీట్ వచ్చేసరికి నా హైట్కి తగ్గట్టు సెట్ చేసుకున్నాను. నేనైతే భారీ హైట్ అయితే కాదు. ఈవెన్ టాల్గా ఉండే వాళ్ళు కూడా డ్రైవర్ సీట్లో కూర్చున్నా కూడా వెనకాల కూర్చునే వాళ్ళకి స్పేస్ పరంగా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. 3 అడల్ట్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టు హ్యాపీగా కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇవ్వలేదు, కేవలం 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మాత్రమే ఇచ్చారు. సో సెంటర్లో కూర్చునే ప్యాసింజర్ కోసం కూడా హెడ్ రెస్ట్ ఇచ్చింటే బాగుండేది. అలాగే సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేశారు. ఇంకా రియర్ ఏసీ వెంట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సీట్స్ కంఫర్ట్ బాగున్న కేవలం మాన్యువల్గా డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. ఎలక్ట్రిక్ పవర్డ్ సీట్ అడ్జస్ట్మెంట్ ఇచ్చింటే బాగుండు. అలాగే స్టీరింగ్ వీల్ హైట్ మాత్రమే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, కానీ రీచ్ అడ్జస్ట్మెంట్ ఇవ్వలేదు. టాప్ అండ్ వేరియంట్ అయినా ఇవి లేకపోవడం కొంచెం ఆశ్చర్యం అనిపించింది.
ఇక పవర్ ట్రైన్స్ విషయానికి వస్తే కొత్త ఆల్ట్రోజ్ 1.2 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్తో పాటు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్తో అందుబాటులో ఉంటుంది. అంతేకాదు మైలేజ్ని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళ కోసం టాటా కంపెనీ కొత్త ఆల్ట్రోజ్ని సిఎన్జిలో కూడా ఆఫర్ చేస్తుంది. ఇంకా గేర్ బాక్సెస్ విషయానికి వస్తే సిఎన్జి అలాగే డీజిల్ వచ్చేసరికి కేవలం మాన్యువల్ గేర్ బాక్స్తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అదే పెట్రోల్ ఇంజన్ తీసుకుంటే మనకి 3 గేర్ బాక్సెస్తో ఆఫర్ చేస్తున్నారు. ఒకటి మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఇంకొకటి 2 ఆటోమేటిక్ గేర్ బాక్సెస్తో అందుబాటులో ఉంటుంది. అంటే నార్మల్ ఏఎంటీ గేర్ బాక్స్తో పాటు డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో అందుబాటులో ఉంటుంది. నేను ఈరోజు రివ్యూ చేస్తున్నది 1.2 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ విత్ డీసీఏ గేర్ బాక్స్. అండ్ ఈ డీసీఏ గేర్ బాక్స్ కేవలం టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. అండ్ నా డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అలాగే ఈ కార్ యొక్క రైడ్ అండ్ హ్యాండ్లింగ్ గురించి ఈ కార్ని డ్రైవ్ చేస్తూ మీతో షేర్ చేస్తాను. నేను ఇందాకే చెప్పాను కదా, ఈరోజు నేను రివ్యూ చేస్తున్నది పెట్రోల్ ఇంజన్ విత్ డీసీఏ గేర్ బాక్స్ అని చెప్పి. అండ్ ఇంకా ఇంజన్ రిఫైన్మెంట్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇది 3 సిలిండర్ ఇంజన్ అయినప్పటికీ కూడా మనకి ఇంజన్ రిఫైన్డ్ అండ్ స్మూత్గానే ఉంది. దాని పరంగా అయితే ప్రాబ్లం లేదు. కాకపోతే ఆ టిపికల్ 3 సిలిండర్ ఇంజన్ క్యారెక్టరిస్టిక్ అయితే దీనికి కూడా ఉంది. అంటే హయ్యర్ ఆర్పిఎమ్స్లో మనకి ఇంజన్ నాయిస్ అనేది క్యాబిన్లోకి వినపడుతుంది. ఇక పవర్ డెలివరీ గురించి మాట్లాడాల్సి వస్తే మనం ముందు నుండి ఇంజన్ని చూస్తూనే ఉన్నాం. ఇదేదో కొత్త ఇంజన్ అయితే కాదు. ఇదే ఇంజన్ టాటా టియాగో, టాటా పంచ్, అలాగే టాటా టిగోర్ అండ్ టాటా ఆల్ట్రోజ్లో కూడా ఉంది. ఇది న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఇది మరీ ఎగ్జైటింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇయ్యదు, అలా అని అండర్ పవర్ అయితే కాదు. డీసెంట్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. మిడ్ రేంజ్ కూడా మీకు పవర్ డెలివరీ బాగానే ఉంటుంది. కాకపోతే ఫుల్ లోడ్తో వెళ్ళేటప్పుడు కానీ లేదా నాకు ఎగ్జైటింగ్ పర్ఫార్మెన్స్ కావాలి అంటే మాత్రం మీకు ఈ ఇంజన్ అంత మీరు అనుకున్న రేంజ్లో అయితే పవర్ డెలివరీ ఉండదు. లేదు నాకు కొంచెం టార్క్ ఎక్కువ ఉండాలి, అలాగే మైలేజ్ కూడా పెట్రోల్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ మైలేజ్ కావాలి అనుకుంటే మీరు డీజిల్ని కన్సిడర్ చేయాలి. కాకపోతే నేను ఇందాకే చెప్పాను కదా, డీజిల్ ఇంజన్ కేవలం మాన్యువల్ గేర్ బాక్స్తో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా ఇచ్చింటే బాగుండేది. ఇంకొకటి నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే ఈ కార్లో వ్యూ అనే చెప్పాలి. ఈవెన్ ఇది హ్యాచ్ బ్యాక్ అయినా కూడా మనకి ఆల్మోస్ట్ ఎస్యూవీలో కూర్చున్న ఫీల్ అయితే కనపడుతుంది. ముందర రోడ్ అయితే మనకి చాలా క్లియర్గా విజిబుల్ అవుతుంది. అలాగే ఇక్కడ స్టీరింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. హై స్పీడ్స్లో స్టీరింగ్ స్టెబిలిటీ చాలా బాగుంది. మీకు కావాల్సిన కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. ఈవెన్ మీరు ట్రిపుల్ స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు కూడా డ్రైవింగ్ డైనమిక్స్ పరంగా అయితే నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఇంకా గేర్ బాక్స్ విషయానికి వస్తే నాకు డీసీఏ గేర్ బాక్స్ చాలా బాగా నచ్చింది. గేర్ షిఫ్టింగ్ పరంగా తీసుకున్నా లేకపోతే రెస్పాన్స్ పరంగా తీసుకున్నా ఎక్కడ ల్యాగ్ అయితే లేదు. సో మీ దగ్గర బడ్జెట్ ఉండి నాకు పెట్రోల్లో ఆటోమేటిక్ కావాలి అంటే ఖచ్చితంగా నేను నార్మల్ ఏఎంటీ గేర్ బాక్స్ కన్నా డీసీఏ గేర్ బాక్స్ని రికమెండ్ చేస్తాను. కాకపోతే ఈ గేర్ బాక్స్ కూడా మనకి కేవలం టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే ఆఫర్ చేస్తుంది టాటా కంపెనీ. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ విషయానికి వస్తే హ్యాచ్ బ్యాక్లో ముందు నుండి కూడా ఆల్ట్రోజ్ ద బెస్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. అండ్ కొత్త ఆల్ట్రోజ్ కూడా దానికి తగ్గట్టే ఉంది. ఎక్కడా నాకు సస్పెన్షన్ పరంగా కానీ లేకపోతే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా కానీ ఇబ్బంది అయితే అనిపించలేదు. బట్ చాలామంది చెప్తున్నారు గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉందని చెప్పి. నేనైతే ఆఫ్ రోడ్ కండిషన్స్లో టెస్ట్ చేయలేదు కానీ బట్ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర పోయినప్పుడు కానీ లేకపోతే హై స్పీడ్లో గుంతల్లో వెళ్ళినప్పుడు కానీ నాకైతే గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా ఉందని అయితే అనిపించలేదు. మీరు అలా ఎప్పుడైనా ఫీల్ అయ్యింటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఎవరికైనా వ్యూవర్స్కి కూడా అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలి. యూజువల్లీ టాటా కార్స్ అన్నిట్లో కూడా ఈ ఏ పిల్లర్ అనేది చాలా థిక్గా ప్రొవైడ్ చేసింటారు. దీనికి మెయిన్ రీజన్ ఏమిటంటే ఎప్పుడైనా వెహికల్ క్రాష్ అయినప్పుడు ఆ ఇంపాక్ట్ లోపల ఉండే ప్యాసింజర్స్కి ఎఫెక్ట్ అవ్వకూడదని చెప్పి ఈ ఏ పిల్లర్స్ అన్నీ కూడా చాలా థిక్గా ప్రొవైడ్ చేసింటారు. కాకపోతే దీనివల్ల ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. కొన్నిసార్లు బ్లైండ్ స్పాట్ అనేది ఏర్పడుతుంది. సో కార్ మీరు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ కొన్ని సందర్భాలలో కనపడకోకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని టాటా కంపెనీ కొత్త ఆల్ట్రోజ్లో బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఎప్పుడైతే ఇండికేటర్ని ఆన్ చేస్తారో అప్పుడు ఇక్కడ ఈ బ్లైండ్ స్పాట్ అనేది ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో మనకి హ్యాపీగా చూసుకోవచ్చు. ముందు నుండి ఆల్ట్రోస్ బిగ్గెస్ట్ పాజిటివ్ సేఫ్టీ. ఈ కార్కి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది. 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, 3 పాయింట్ సీట్ బెల్ట్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఏబిఎస్ విత్ ఈబీడీ సేఫ్టీ ఫీచర్స్ని స్టాండర్డ్గా అన్ని వేరియంట్స్లో ఇస్తున్నారు. అలాగే టాప్ ఎండ్ వేరియంట్స్లో యాక్టివ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఇచ్చారు. కాకపోతే ఏడాస్ ఇవ్వలేదు. మైలేజ్ విషయానికి వస్తే పెట్రోల్ విత్ డీసీఏ గేర్ బాక్స్ 18.18 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుందని చెప్తున్నారు. బట్ రియల్ వరల్డ్లో ఇంత మైలేజ్ అయితే రాదు. మీరు డ్రైవ్ చేసేదాన్ని బట్టి లీటర్కి 11 to 15 కిలోమీటర్స్ వరకు మైలేజ్ని ఇస్తుంది.
ఇక ఫీచర్స్ విషయానికి వస్తే 10.24 ఇంచెస్ హెచ్డి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు కొత్తగా 10.24 ఇంచెస్ హెచ్డి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. సో మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఈ నావిగేషన్ మ్యాప్ని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఫుల్ వ్యూలో చూడొచ్చు. అంటే మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో చూడాల్సిన అవసరం లేదు, స్ట్రైట్గానే మీరు నావిగేషన్ మ్యాప్ని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూడొచ్చు. అలాగే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనకి బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ కూడా చూపిస్తుంది. ఇంకా 360 డిగ్రీ కెమెరా కూడా ప్రొవైడ్ చేశారు కొత్త ఆల్ట్రోజ్లో. కాకపోతే నేను ఈ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి పెద్ద ఫ్యాన్ అయితే కాదు. నేను డ్రైవ్ చేసేటప్పుడు స్పీడోమీటర్ కానీ టాకోమీటర్ కానీ అనలాగ్లో ఉంటేనే ఇష్టపడతాను. ఎందుకంటే మనం డ్రైవ్ చేసేటప్పుడు ఈ మీటర్స్లో ఉండే ముళ్ళు అలా అలా పైకి వెళ్తుంటే ఆ ఫీలే వేరే లెవెల్లో ఉంటుంది. కోర్స్ ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోండి. కాకపోతే ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనకి చాలా ఇన్ఫర్మేషన్ని చూపిస్తుంది. దాన్ని అయితే మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ ఈ రెండింటితో పాటు సింగిల్ పెయిన్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఇచ్చారు. అండ్ దీన్ని కూడా మనం వాయిస్తో కంట్రోల్ చేయొచ్చు. అలాగే క్రూజ్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జర్, ఇలా ఆల్మోస్ట్ అన్ని మోడర్న్ ఫీచర్స్ని మనం కొత్త ఆల్ట్రోజ్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా పుష్ బటన్ స్టార్ట్ అండ్ స్టాప్, ambient లైటింగ్, న్యూ ఏసీ సిస్టమ్, 4 స్పీకర్ హర్మాన్ సౌండ్ సిస్టమ్ ఫీచర్స్ ఉన్నాయి. కాకపోతే టాప్ ఎండ్ వేరియంట్లో అయినా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ ఇచ్చింటే బాగుండేది. ఏసీ సిస్టమ్ మీద 360 డిగ్రీ కెమెరా, సెంట్రల్ లాకింగ్, హజార్డ్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్, ఎక్స్ప్రెస్ కూలింగ్ కంట్రోల్స్ని టచ్ టైప్లో ప్రొవైడ్ చేశారు. ఏసీ ఫ్యాన్ టెంపరేచర్ కంట్రోల్స్ని మాన్యువల్ టైప్లో ఇచ్చారు. చూశారు కదండి టాటా కంపెనీ ఆల్ట్రోజ్లో కొత్తగా ఎలాంటి చేంజెస్ అప్డేట్స్ చేసిందో, అలాగే ఏమేమి ఫీచర్స్ యాడ్ చేసిందో. సో వీటితో చాలా వరకు బాక్సెస్ని టిక్ చేసింది టాటా కంపెనీ. కాకపోతే వీటితో పాటు ఏడాస్, ఎలక్ట్రిక్ పవర్డ్ డ్రైవర్ సీట్, అలాగే డీజిల్ ఇంజన్ని కూడా ఆటోమేటిక్ గేర్ బాక్స్తో ఆఫర్ చేసింటే బాగుండు. కోర్స్ నేను కొంచెం ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకోండి. బట్ ఎలాగో అప్డేట్ చేసింది కాబట్టి ఇవన్నీ కూడా ఇచ్చింటే, అట్లీస్ట్ టాప్ ఎండ్ వేరియంట్లో అయినా ఇచ్చింటే బాగుండు అనిపించింది. కాకపోతే టాటా కంపెనీ కొత్త ఆల్ట్రోజ్ ప్రైజెస్ కూడా మరీ భారీగా అయితే పెంచలేదు. అండ్ ఇక్కడ కూడా ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రైజెస్ కేవలం ఇంట్రడక్టరీ ప్రైజెస్ మాత్రమే. సో రాబోయే రోజుల్లో ఈ ప్రైజెస్ పెరిగే అవకాశం కూడా ఉంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఒక హ్యాచ్ బ్యాక్లో నాకు మంచి బిల్డ్ క్వాలిటీ ఉన్న కార్ కావాలి, అలాగే డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, అన్నిటికీ మించి మైలేజ్ కూడా కొంచెం బెటర్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఇప్పటికీ టాటా ఆల్ట్రోజ్ బెస్ట్ అనే నా ఒపీనియన్. మరి మీరు ఈ కార్ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక్క వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.